ఏంటి నానమ్మా? నాతో మీరెవరూ మాట్లాడొద్దని, నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చారు? నువ్వు మా బంగారు నాయనమ్మో కాబట్టి. చాలేరా, ఇప్పటిదాకా చేసింది చాలు. బంగారం వెండి అని ఇంకా మోసం చేయకండి. ఏంటి నానమ్మ ఇది? ఎప్పుడూ గలగలా మాట్లాడే మా నానమ్మ ఎవరితో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండొచ్చా చెప్పు? అయినా మాట్లాడ్డానికి నాకెవరున్నారా? నేను మీకేం కాను కదా. ఏంటమ్మమ్మా ఇది? మీరిలా మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? నేనిలా మాట్లాడినందుకే మీరు బాధపడుతుంటే మీరు చేసిన పనికి నేనెంత బాధపడాలి? నా మనవడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని, గొప్ప చదువు చదువుకున్నాడని, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని అందరితో గర్వంగా చెప్పుకున్నాను. అలాంటిది వాడు తప్పాడని తెలిస్తే అది నాకెంత అవమానంరా. రేపు నలుగురిలో నేను తలెత్తుకొని తిరగలనా? నీ బాధ నాకు తెలుసునానమ్మా. వాడు పరీక్ష తప్పి చెడ్డ పేరు తెచ్చుకుంది వాడికి మాత్రమే కాదురా, మీ తాత పేరు కూడారా. మీ తాత ఇలా మంచి పేరు తెచ్చుకోవాలని వాడికి మీ తాత పేరు పెట్టాన్రా. అలాంటిది వాడు ఆ పేరుకి చెడ్డ పేరు తెస్తే ఎలా తట్టుకోగలన్రా? నన్ను వాడు మాత్రమే కాదురా, మీరు కూడా మోసం చేశారు. వాడి గురించి నేను చాలా ఊహించుకుని చాలా చాలా కలలు కంటుంటే ఎందుకురా మీరు కూడా నాకు నిజం చెప్పలేదు? అలా దాస్తున్నప్పుడు ఈ ముసల్దాన్ని మోసం చేస్తున్నావని కనీసం ఒక్కసారి కూడా అనిపించలేదురా? ఒక్కసారి కాదు నానమ్మా, ప్రతిసారి అనిపిస్తూనే ఉంది. కానీ నీతో ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా? నువ్వు ఈ ఇంటికొచ్చినప్పుడు ఏమన్నావో గుర్తుందా? మీ అందరినీ చూడటానికొచ్చినా, ప్రత్యేకంగా నా చిన్న మనవడిని చూడటానికి వచ్చానని చెప్పావు. వాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని తెలియగానే వాడిని చూడటానికి రెక్కలు కట్టుకుని వచ్చాను రా అని చెప్పావు. వాడి మీద అంత ప్రాణంగా, అంత ప్రేమగా వచ్చిన నీకు వాడు సరిగ్గా చదువుకోలేదు, తప్పాడు అని ఆ క్షణంలో తెలిస్తే తట్టుకోగలవా చెప్పు? ఎన్నో ఆశలతో, ఎంతో ఆనందంతో రాకరాక వచ్చిన నిన్ను బాధ పెట్టకూడదని నిజం చెప్పలేదనమ్మా. అంతేకాని మోసం చేయాలని కాదు. అమ్మమ్మ, మీరంటే ఈ ఇంట్లో వాళ్ళకి ప్రాణం. మీరిక్కడికి వస్తున్నారనగానే అందరూ ఒక పండుగొచ్చినంత ఆనందంతో సంబరపడతారు. అలాంటిది మీరిలా బాధపడుతుంటే ఇంట్లో అందరూ ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు భోంచేయలేదని మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఎవరూ భోంచేయలేదు తెలుసా? నన్ను క్షమించినానమ్మా, నన్ను క్షమించు. లేరా, లే లే. అయినా నేను భోంచేయకపోతే మీరెందుకు తినలేదురా?
మా నానమ్మ తినకుండా మేం మాత్రం తినగలమా? అయినా మా నానమ్మ ఆనందంగా లేనప్పుడు మేం మాత్రం ఎలా ఉంటాం అనుకున్నావు నానమ్మ? సెలవు వచ్చిందంటే ఇంట్లో 10 దాకా పడుకునేదాన్ని. అలాంటిది 6కే లేచి చదవమంటే ఏం చదువుతాం? కనీసం చిన్న పిల్లనన్న జాలి కూడా లేదు. బ్రిటిషోడు ఈ ఇంటిని పరిపాలించినట్టుంది. నరకంలో కూడా ఇంత దారుణం ఉండదేమో. ద డెఫినేషన్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ ఈజ్ కోవలెంట్ బాండ్ లేదు, పాలకోవ లేదు. ఎవడు చదువుతాడు ఇంత పొద్దున్నే? హిట్లర్ గారు ఇంకా లేచినట్టు లేరు. కాసేపటి దాకా ఈ సామ్రాజ్యంలో మనకి తిరిగే లేదు. ఎవరమంటే ఏలూరే తూ రెడీ రెడీ హౌరాకి తూ బడి బడి The covalent bond is the covalent bond is the covalent bond is the covalent bond is a అబ్బబ్బబ్బబ్బా, ఎంత శ్రద్ధగా చదువుతున్నావే. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అమ్మా నువ్వా? అయ్య బాబోయ్, ఇంకా బావేమో అనుకొని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అదేంటి, ఎవరు పిలిచారో ఆ మాత్రం తెలీదా? ఇలాంటి టైంలో టెన్షన్ తప్ప ఎవరు పిలిచారు, ఎలా పిలిచారు, ఎందుకు పిలిచారని ఆలోచించుకునే టైం అసలు ఉండదు తల్లి. సర్లే, ఇంతకీ మీరెప్పుడొచ్చారు? నువ్వు పాఠాన్ని చదువుతున్నప్పుడు వచ్చావులే. గుడ్ మార్నింగ్ బావగారు. మీరు 6 o'clock లేచి చదువుకోమని చెప్తే నేను 5:30కే లేచి చదువుకుంటున్నాను. అమ్మ వాళ్ళు వచ్చారని మధ్యలోనే ఆపేశాను. వీళ్ళు 2-3 రోజుల్లో వెళ్ళిపోతారు. వీళ్ళలా వెళ్ళిపోగానే మళ్ళీ నేను తిరిగి చదవడం స్టార్ట్ చేస్తాను బావగారు. నువ్వు పాడిన పాట ఏ సినిమాలోది? చూసారా? విన్నాను. మెల్లిగానే పాడాను. అది నీకు కాదు, విన్నవాళ్ళకి కనిపించాలి. అమ్మా, నేను వెళ్ళి కాఫీలో అక్కని కాఫీని తీసుకొస్తానమ్మా. బాబోయ్, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. మన కదలికలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కూర్చోండి. అలాగే బాబు. అక్క, పలకరించనా? వద్దులేవే బాబు, ఎలాంటి సమాధానం చెప్తారో ఏమో. పలకరించాలనుకోవటం పర్సనల్ విషయం. దానికి ఎదుటి వాళ్ళ పర్మిషన్లు, ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడం అనవసరం. నమస్కారం వదినా. నమస్కారం వదిన గారు. ఇప్పుడే వచ్చాం. బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు పిన్ని? బాగున్నానమ్మా. తీసుకోండి అత్తయ్య. పర్వాలేదమ్మా. అమ్మాయి వసుంధరా, హాలంతా ఏమిటే హడావుడిగా ఉంది? భూమి వాళ్ళ అమ్మా పిన్ని వచ్చారత్తయ్య. నమస్కారం పిన్ని గారు. ఎప్పుడొచ్చారు? వచ్చిన తీరి చెప్తే సరిపోతుందా, లేక టైము తిది వర్జంతో సహా చెప్పాలా? బాబోయ్, అభినే అనుకుంటే అభిని మించిపోయేలా ఉందే. సింధు, అందరూ హాల్లో ఉంటే నువ్వేంటి ఇక్కడున్నావు? పద. వద్దులే అక్క. నువ్విలా దూరంగా ఉన్నావనుకో, నిన్నింకా దూరం పెడతారు. పద వెళ్దా. పద. ఇంత పొద్దునే వచ్చారు, ఏమిటి విషయం? అదే పిన్ని గారు, సంక్రాంతి వస్తుంది కదా, పండక్కి పిలవడానికి వచ్చాం. మరి మీ మొగుళ్ళు రాలేదే? చిన్న పనుండి ఆగిపోయారు పిన్ని. ఎన్ని పనులున్నా ఇలాంటప్పుడు రావాలమ్మా. ఎందుకంటే ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నారు, వినలేదా? హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. నమస్తే అమ్మా. ఓసేయాను, ఓ మూలను కూర్చోలేవా?
ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమేనా? బాబోయ్, అమ్మమ్మ కోపం అగ్నిపర్వతంలో బద్దలవ్వక ముందే ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి. అమ్మమ్మ, ఒకసారి మీ కళ్ళజోడు కర్ర ఇవ్వండి. ఎందుకే? అబ్బా, ఇవ్వండి అమ్మమ్మ. సరే తీసుకో. ఏమే శాంతి, ఏడాదిలో మొదటి పండగ, కూతుర్ని అల్లుడిని పిలుస్తున్నారు, ఏం పెడతారేంటి? ఇదిగో అమ్మాయి, ఒకటి మాట్లాడితే తక్కువ, రెండోది మాట్లాడితే ఎక్కువ అన్నట్టుంటాడు నా మనోడు. నోట్లో నాలుక లేనోడిని చేసి ఏ కర్చీఫో కండువానో పెట్టి పంపరు కదా, అలా చేస్తే కాళ్ళు ఇరక్కొడతాను. ఏమనుకుంటున్నారో? ఏ లాస్యం, నోరు మూస్తావా? అందరి ముందు ఏంటి నీ వేషాలు? అబ్బా, ఏదో సరదాగా చేశాను లేక. సర్లే, ఆ చేతికర్ర కళ్ళు చూడటు. అమ్మమ్మ, ఇది తీసుకోండి. అక్క, త్వరగా చెప్పేసే, వెళ్ళిపోదా. వదినా, ఇక మేం బయలుదేరతాం. మీరంతా తప్పకుండా పండక్కి రావాలి. అలాగే వదిన, తప్పకుండా. పిన్ని గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. ఏంటి వసుంధరతో అందరూ రావాలని చెప్పావే, ఆ లిస్టులో నేను లేనా? అయ్యయ్యో, అదేం కాదు పిన్ని గారు. సర్లే సర్లే, వస్తానులే వీలుంటే. బాబు, మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగే. ఆది, నువ్వు కూడా. అను, సింధు, మీరు కూడా రావాలి. సరే ఆంటీ. వెళ్ళి ఊరందరినీ పిలవే. పక్కింటోళ్ళు పక్కింట్లో ఉంటే చాలు, పండగలకి పప్పాలకి రావక్కర్లా. బల్లి బల్లి ఏం చేస్తావంటే గాడ పట్టుకుని వేలాడతానందట. అలా ఉంది వరస. సరే వదినా, ఇక మేము వస్తాం. మంచిది వదిన. వస్తాం బాబు. అలాగే. బావగారు, ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? అంటే అది సంక్రాంతి కదా, అందరూ సరదాగా షాపింగ్ కి వెళ్దాం. ప్లీజ్ బావగారు, ప్లీజ్ 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 బావగారు. రెడీ అవ్వు. హే, బావగారు ఒప్పుకున్నారు. పదండి, అందరూ షాపింగ్ కి వెళ్దాం. పదండి, చిన్న ఒక రాక అందరం వెళ్దాం. పదండి పదండి, రండి. ఇది చూడండి, ఇది పళ్ళు, ఇది ఆ రెడ్ బాగుంటుంది కదా. ఐ థింక్ కొంచెం లైట్ గా అయితే బాగుంటుందేమో. ఓ సూపర్. అది ఇవ్వండి. ఏమండి, ఈ సారీ ఎలా ఉంది? ఈ కలర్ మరీ డల్ గా ఉంది, నీ స్కిన్ కలర్ కి మ్యాచ్ అవుదేమో. పోనీ ఇది? ఇది మరీ డల్ గా ఉంది, నీ ఫేస్ ని స్మైల్ ఎలివేట్ చేయదు. 1 సెకండ్. వావ్, ఇది తీసుకో. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇది కట్టుకుంటే ఒక ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ నువ్వెలాగూ ట్రెడిషనల్ గానే ఉంటావు అనుకో. చూడు, ఏ రేంజ్ లో పొగుడుతున్నారు. పాప, నీకు అవకాశం, అదృష్టం రెండు ఏంటమ్మా పోయాయి. మీ ఇద్దరు అలా నించున్నారు? ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. పర్లేదు, నాకేం వద్దులేండి. నాకేం వద్దనుకున్నప్పుడు
ఇంటి దగ్గరే ఉండాల్సింది. ఇక్కడ దాకా రావడం ఎందుకు? నలుగురితో కలిసి వచ్చినప్పుడు కలిసిమెలిసి ప్రవర్తించడం సంస్కారాన్ని తెలియజేస్తుంది. అలా కాకుండా అలా దూరంగా ఉంటే అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. సింధు, నీకేం కావాలో నేను సెలెక్ట్ చేస్తా, పదా. భూమి, తనొచ్చింది తనకు నచ్చినవి తీసుకోవడానికి, నీకు నచ్చినవి తీసుకోవడానికి కాదు. తనకు నచ్చినవి తీసుకుంటే అది ఇష్టం అవుతుంది. అదే నీకు నచ్చినవి తీసుకుంటే అది బలవంతం అవుతుంది. సింధు, నీకేం కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోమ్మా. బావా, ఈ డ్రెస్ ఎలా ఉంది? నల్లగా ఉంది. అయ్యో బావా, నేను అడుగుతుంది కలర్ గురించి కాదు, నాకెలా ఉంది అని. బాగోలేదు. బాలేదా అనే చెప్పింది. సూపర్ అనుకున్నాను, ఇలా జరిగిందేంటి? ఒకసారి డ్రెస్ చూపించండి. హాయ్ అను గారు, బాగున్నారా? ఏంటి ఆ రోజు నుంచి హాస్పిటల్కి రావట్లేదు? మీరు ఒకసారి ఇలా రండి. బావా, ఈ డ్రెస్ ఎలా ఉంది? కేక్ కదా, అదిరిపోయింది కదా, సూపర్ కదా బావా. నాకు అస్సలు బాలేదు. బాలేకపోవడం ఏంటి బావా? ఇది లేటెస్ట్ ఫ్యాషన్. అందమైన అమ్మాయిలందరూ ఈ మధ్య ఇలాంటి డ్రెస్లే వేసుకుంటున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలకైతే బాగుంటుంది. బావా, చూడు, సంక్రాంతి పండుగ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని గుర్తు చేసే తెలుగింటి పండుగ. ఆ రోజు బట్టలు వేసుకుంటే తెలుగుతనం కనిపించాలి, తెలుగమ్మాయిలా అనిపించాలి. అంతేకాని ఇలా ఇంగ్లీష్ బొమ్మలా కాదు. అందుకని ఓ లంగా ఓణి వేసుకో. హాఫ్ సారీనా? పరికిణి ఆడపిల్లకు అందమైన ఆభరణం. సరే బావా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు.